నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే రామారావు గారు, ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీ కాస్త వేగంగా అడుగులు వేయడానికి చూస్తుందనే చెప్పొచ్చు. అంటే ఏదైతే నవరత్నాలు అంటూ అధికారంలోకి చేపట్టారో అవి ఆ నవరత్నాలు ఎంతవరకు ప్రజలకు అందించారో తెలియదు కానీ సంక్షేమ పథకాల పేరుతో ఒక్కొక్క కార్యక్రమం చేపడుతుంది. మొన్న సెంటు భూమి ఇస్తున్నామంటూ పంపిణీ చేశారు. ఇప్పుడు ఒక్కో కుటుంబానికి 5 లక్షలు అంటున్నారు. సాధ్యమేనా? అంటే ఆ సెంటు భూమి ఆగిపోయింది కదా, అక్కడ పాము పొడి చేసి ఒకటి చచ్చిపోయాడు. అంటే అపశృతి అది. అయ్యో ఆయనే కంగారు పడ్డాడు. ఈ సెంటు భూమి గురించి మనం ఏదైనా సభలో పెట్టినట్టయితే మనుషులు చచ్చిపోతున్నారా, పాములు అవి ఉన్నాయి అని ఆయనే అన్నాడు. నిన్న చూసినట్టయితే కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. ఈరోజు చూసినట్టయితే కుటుంబానికి 5 లక్షలు ఇస్తా ఉన్నాడు. ఇది ఎక్కడో బయట సమాచారం అయితే మనం పోదాం. సాక్షి ద్వారా, సాక్షి వెబ్సైట్ ద్వారా ఈ కీలక ఆదేశాలట. మామూలుగా 5 లక్షలు ఇస్తా ఉన్నది ఆషామాషి ఆదేశం కాదు, కీలకమైన ఆదేశం అట. ఇలా చెప్పారు. నీకు ఎలాగుంటుందంటే ఎవరైనా ఇప్పుడు ఇబ్బందులుండి వడ్డీ తీసుకుంటారు కదా, వాళ్ళు నిజాయితీ పరులు అయితే ఏం చేస్తారు తెలిసిన, అమ్మ బ్యాంకులో వడ్డీ నాకు ఎంత ఇస్తారు, 70 పైసలు ఇస్తారు కదా, నీకు నేను 140 పైసలు ఇస్తానమ్మా, సగానికి సగం, అంటే రూపాయల వడ్డీ ఇస్తాను నేను అంటే, వీడు తెలివైనడితే ఏం చేస్తాడు, నాకు అంత అవసరం లేదమ్మా, ఆ బ్యాంకులో 70 పైసలు కదా, ఇంకో 30 పైసలు పెట్టి రూపాయికి నాకు ఇచ్చి అంటాం. అంటే అదేం చేస్తాడు వాడు, చాలా భయభక్తులతో ఆ డబ్బు తీర్చేస్తాడు. అలా కాకుండా మన కాకినాడలో ఒక పద్ధతి ఉంది. కాకినాడలో కొయ్యవారి చెరువులో 100 రూపాయలకి 40 రూపాయలు వడ్డీ, 100 రూపాయలకి వారానికి 10 రూపాయలు వడ్డీ. తెలుసా నీకు? తెలియదు. 100 రూపాయలకి వారానికి 10 రూపాయలు వడ్డీ మా కాకినాడ కొయ్యవారి వీధిలో. అలాగా నెలకెంత అయింది? 40 రూపాయలు అయింది. ఎంత ఇస్తున్నాడు? ముందు వారం తీసుకుంటాడు, 90 రూపాయలే నీకు ఇస్తాడు. ఆ 90 రూపాయలకి యాక్చువల్ 90 రూపాయలు నీకు వచ్చినట్టు. అంటే 3 వారాలు 30, ముందు 10 రూపాయలు, 40 రూపాయలు తీసుకుంటాడు కదా. వాడు ఏం చేస్తున్నాడు, మనస్సాక్షితో ఒక 100 రూపాయలకి 1000 రూపాయలు తీరుస్తాడు. అక్కడి నుంచి ఏం చేస్తాడు, జెండా ఎత్తేస్తాడు. నేను తీర్చలేని బాబు, నన్ను తిట్టు కొట్టు ఏమైనా చెయ్యు, కనిపించకుండా పోతాడనమాట. అలాగే ఇప్పుడు ఏం చేస్తారంటే 10 రూపాయలు ఇస్తామన్నట్టు ఇస్తాడు, కానీ నీకు 10 లక్షలు ఇస్తామన్నట్టు ఎందుకు ఇస్తాడు? ఏదో మాట వరుసగా అప్పుడు అంటావు కానీ ఇచ్చేస్తామేటమ్మా, అయినా కాదు 10 లక్షలు ఎందుకు ఇస్తావు, నీకు అసలు ఎందుకు ఇవ్వాలి, నువ్వు నా ధైర్యం అంతే కదా, నువ్వు నా ధైర్యం దాచిపెట్టావా? నేను ఇచ్చే డబ్బు ఎవరిది? ప్రజలది. నువ్వు 5 లక్షలు ఇవ్వు, 10 లక్షలు ఇవ్వు, ఆ డబ్బు ఎవరిది? ప్రజలది. అంటే ప్రజలు నెత్తురు వచ్చి కష్టంతో ఆ పన్నులు కట్టిన పన్నుల రూపంలో నీ ఖజానాలో ఉన్నది. అలా కేంద్రం నుంచి మనం పంపించిన డబ్బులోంచి కేంద్రం పంపించిన డబ్బు నీ ఖజానాలో ఉన్నది. ఇది నువ్వు పంచి పెడతావా? ఇది ఎక్కడి న్యాయం ఇది? గనక ఇక్కడ ఏమిటి మనకు కనిపిస్తుందంటే, బై హూక్ ఆర్ క్రూక్ ఎలాగైనా చంద్రబాబు నాయుడిని బదనాం చేయాలి, ఇంకొకసారి ఎన్నికల్లో గెలవకుండా చేయాలి, చేస్తే మళ్ళీ ఎన్నికల్లోకి చంద్రబాబు నాయుడు ఉండడు, తర్వాత మనం ఆడిందాట పాడింది పాట అని చోవో బ్రతుకు. తర్వాత అందరికీ రాజకీయ విశ్లేషకులు అందరికీ కూడా ఆశ్చర్యం ఏంటంటే, నువ్వేమనుకుంటే చేస్తున్నావు. అవినాష్ కేసులను ఇదిగో రేపు అరెస్ట్ అయిపోతాడు, అర్ధరాత్రి అరెస్ట్ అయిపోతాడు, ఉదయం రేపు చూసేరుకుంటాడని మనమే చెప్పుకున్నాం. అలాంటిది ఈరోజు హాయిగా బెయిల్ వచ్చింది, ఆయన పెద్ద టీవీ పెట్టుకొని చూస్తానన్నమాట. అంటే నీ మాట సాగుతున్నట్టే కదా, నీ మాట దేశవ్యాప్తంగా కింగ్ మేకర్ అయిపోయాయి కదా. నువ్వేమనుకుంటే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నావో, ఎలాగిచ్చి కొనుక్కుంటున్నావో మొత్తం నువ్వు అనుకునేది జరుగుతుంది కదా. అలా పొరపాటు నువ్వు ఎన్నికల్లో కానీ నువ్వు నెగ్గినట్టయితే ఆంధ్రదేశం ఏమైపోతుందో వాళ్ళకి తెలియాలన్నమాట. ఇందులో కొంతమంది ఈ బోరగడ్డ శ్రీ అనిల్ కుమార్ లాంటి వాళ్ళు వీరందరికీ కొంతమందిని అపాయింట్ చేశారట.
అందరికీ ఫోన్లు చేసి బెదిరించండి, చంపేస్తామని బెదిరించండి అంటే ఏంటి? మెంటల్గా మైండ్ గేమ్ ఆడడం మాట. మిమ్మల్ని అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు భార్య, చంద్రబాబు నాయుడు కొడుకు, చంద్రబాబు నాయుడు కూతురు, కోడలు, పిల్లల్ని కూడా చంపేస్తారని బెదిరించాడు బారక అనిల్ కుమార్. అదే ఇంకో గవర్నమెంట్ అయితే ఏం చేస్తుంది? ఇంకో రాష్ట్రం అయితే ఏం చేస్తుంది? వాడిని పూర్తిగా ఉరి తీయదు. కుటుంబానికి 5 లక్షల చొప్పున ఇస్తాము అంటే ఎన్ని కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది? ఇదంతా జరిగే పని కాదు. పక్క ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. 15వ తారీఖు 16వ తారీఖు వచ్చిన కొంతమందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ముందు జీతాలు సక్రమంగా ఇవ్వండి అంటున్నారు మరి కొంతమంది. ఇక్కడ ఇవన్నీ జరిగినప్పుడు మాటలు కదమ్మా. నవరత్నాలు జరిగాయా? మిగతా అమ్మఒడి, నాన్నఒడి ఇవన్నీ ఉన్నాయి, జరిగాయా? ఏదో నామకావాసి తగిలిస్తున్నాడు అన్నమాట. బిస్కెట్లు ఇస్తున్నట్టుగాను. ఇడ్లీ గంపడు బిస్కెట్లు ఇస్తారు కదా, 1 లేకపోతే 2 బిస్కెట్లు ఇస్తారు. అబ్బో వీధికొకలన్నింటికి బిస్కెట్ పంపిణీ అని రాసేస్తాం మనం. ఈడో 2 బిస్కెట్లు తీసుకుంటాడు. అంతే కదా జరుగుతుంది. అందువల్ల ఇక్కడ ఆంధ్రదేశంలో ఉన్న ప్రజలందరూ విజ్ఞతతో మసలుకొని మనకు మంచి పరిపాలన అందించే వాళ్ళు ఎవరు అని అనుకుంటే బాగుంటుంది. కానీ తొందరపడ్డారా, డబ్బుకు ఆశపడ్డారా, బిర్యానీకి మందుకు ఆశపడ్డారా, వాళ్ళ జీవితం అధోగతి పాలైపోతుందన్నమాట. తర్వాత ఈరోజు ఒక విచిత్రమైన న్యూస్ చెప్తా. నిజంగా ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఏం చెప్తాడు, ఎలా చెప్పాడు తెలిసిన మార్నింగు ఇందు మూలంగా తెలియజేయడం ఏంటంటే, యూట్యూబ్ అంటే సాంఘిక మాధ్యమాలు అందరూ మన మీద విరుచుకుపడ్డారు, మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. అందుకు మీరందరూ అంటే మన ఛానల్ వాళ్ళందరూ ఆ సోషల్ అంటే సాంఘిక మాధ్యమాల్లో వచ్చేటువంటి ఇట్లాంటి నిందలకి, ఇవి నిష్ఠూరాలకి మీరు తగిన సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానని చెప్పేసి ఒక సోషల్ మీడియా మీద ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇస్తాడు. అప్పుడు మామూలుగా ఐఎన్పిఆర్ ఇస్తే పర్వాలేదు, ఒక అంటే ఆయనకి ఎంత యావో అర్థం అవుతుంది, ఆయనకి ఎంత కీర్తి కండుతో అర్థం అవుతుంది, ఆయనకి ఎంత పైశాచిక ఆనందమో అర్థం అవుతుంది. అంతే కదమ్మా. ఏదైనా సమాచారం అందజేయాలంటే మనకు ఐఎన్పిఆర్ ఉంది, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. వాళ్ళు ఇస్తారన్నమాట, ఇది చాలా మంచిది కాదు, జాగ్రత్త అని చెప్తారన్నమాట. వీళ్ళు వీళ్ళు చేసుకుంటారు. అలా కాకుండా ఇప్పుడు వాడు వైసీపీ పార్టీ మీద ఏమో తిరగబడుతున్నారు, వాళ్ళ చూపు చూడండి, మళ్ళీ వాళ్ళు నాకు కనిపించకూడదంటే అది ఎంత నేరం? ఇలాంటి స్టేట్మెంట్లా నువ్వు ఇస్తావు? ఇదేనా రాజకీయం అంటే నువ్వు నేర్చుకున్నది? ఇదేనా డబ్బుతో ప్రజలు కొనాలని అనుకుంటున్నావా? డబ్బుతో చరిత్రలో ఎవరు ప్రజలు కొన్నారు? మనకి చరిత్ర ఒకటే ఆధారమ్మా. మన మాట మనకు ఆధారం కాదు, సొంత నోరు ఏదైనా వాగుతుంది. కానీ 10 మంది మేధావులు ఏమని మాట్లాడుకుంటారో ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని ఇంతవరకు నువ్వేం చేసావు, నువ్వు చేసుకున్న దాంట్లో ప్రజలు మేలేం జరిగింది, ఇంతవరకు ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తావు? ఎంప్లాయ్మెంటే 3,000కి 4,000కి అది ఎంప్లాయ్మెంట్ కాదు. మామూలుగా ఇటుకలు మోసేవాడికి 30,000 వస్తుంది. బీటెక్ వరకు ఎంఏ చేసిన వాళ్ళకి 4,000 5,000 రావడం ఏంటి? కనుక ఇదంతా ఆలోచించుకొని ప్రజలకు మంచి చేయడానికి చేస్తే బాగుంటుంది. లేకపోతే నువ్వు 5 లక్షలు కాదు కదా, 10 లక్షలు ఇస్తారన్నా సరే ఆంధ్రదేశంలో ప్రజలు నమ్మరు. ఇది కేవలం ప్రజలు అనుకుంటున్న మాటలు చెప్తున్నాం, ఇది నా అభిప్రాయం కాదు. ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.